మేము ప్రజాస్వామిక వాదులం, మేము సెక్యులర్ వాదులం. సెక్యులర్ శక్తులన్నీ కూడా ఏకమయ్యి బీజేపీ బీఆర్ఎస్ను ఓడించాలి. బీజేపీ బీఆర్ఎస్ను ఓడించే క్రమంలో ఎంఐఎం ఎవరి వైపున నిలబడుతుంది? మోడీ కూటమి వైపు నిలబడుతుందా? తెలంగాణలో కాంగ్రెస్ వైపు నిలబడుతుందా? ఎంఐఎం చెప్పాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా బీజేపీ అధ్యక్షుడి మార్పు మీ ఇష్టం, కేసీఆర్ ఇష్టం. మీరు కేసీఆర్ ఎప్పుడొచ్చినా నీళ్లు, నిధులు, నియామకాలు అనే చర్చ, నీళ్లు అంటే కేసీఆర్కు కవిత గారి కన్నీళ్లు గుర్తొస్తాయి. నిధులు అని అంటే కాళేశ్వరం వాళ్ళు పాల్పడ్డ దోపిడీ గుర్తొస్తుంది. నియామకాలు అంటే కేటీఆర్ యొక్క ముఖ్యమంత్రి పదవి గుర్తొస్తుంది. నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ ప్రజల ఎజెండా కాదు, కమిషన్ల చంద్రశేఖరరావు కుటుంబం యొక్క ఎజెండా. ఆయన నీళ్లకు కవిత కన్నీళ్లు గుర్తొస్తాయి, నిధులకు కాళేశ్వరం దోపిడీ గుర్తొస్తుంది, నియామకాలకు తెలంగాణ రాష్ట్రానికి కేటీఆర్ను ముఖ్యమంత్రి చెయ్యాలన్న ఆలోచన గుర్తొస్తుంది. వీటన్నిటి నేపథ్యంలో 6 గ్యారంటీలతో కాంగ్రెస్ పార్టీ ముందుకు